హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక ఊరి సంస్కృతి, ఒక అమ్మవారి మహిమ, తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాలు, ఇవన్నీ ఒకచోట కనిపించే అద్భుతమైన జాతరే అంకాలమ్మ జాతర. ఈరోజు మనం చూడబోతున్నది కేవలం ఒక జాతర కాదు, గ్రామ ప్రజల భక్తి, నమ్మకం, సాంప్రదాయాల ప్రతిరూపం. రాత్రంతా డప్పుల శబ్దం, భక్తితో కిక్కిరిసిన వీధులు, అమ్మవారి నామస్మరణతో మారిమోగే ఊరు, ఇదే అంకాలమ్మ తల్లి జాతర. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశేష ఆచారాల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈరోజు మనం ఆ జాతరకి వెళ్ళి ప్రతి క్షణాన్ని దగ్గరగా చూడబోతున్నాం. అదే సమయంలో ఈ జాతర యొక్క విశేషాలన్నీ కూడా మా గురువు గారు అయినటువంటి మురళీ గారి మాటల్లో మొత్తం అంతా వింటూ ఈ జాతర విశేషాలన్నీ చూద్దాం. సో ఇంకెందుకు లేట్, చూసేద్దాం రండి. మాది చింతపర్రు గ్రామం. పవిత్రమైనటువంటి జన్మభూమి నాది. ఈ జన్మభూమిలో వెలిసినటువంటి మహాశక్తివంతమైనటువంటి మా ఊరి గ్రామదేవత. మా ఊరి గ్రామదేవత పేరు ఏంటంటారా? అంకాలమ్మ తల్లి. అందరూ కావాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనేటటువంటి భావంతో వెలిసినటువంటి చల్లని తల్లి మా అంకాలమ్మ తల్లి. ఈ యొక్క అంకాలమ్మ తల్లి 400 సంవత్సరాల క్రితం వెలసినటువంటి మహాశక్తి స్వరూపిణి అని పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఈ తల్లి యొక్క సంబరం కానీ, పండుగ విధానంలో చేసేటటువంటి విధానం కానీ చాలా ఆచరణయోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా తమకు పుట్టినటువంటి ఆడపిల్లలను సంక్రాంతికో, సంవత్సరాదికో, ఏదో పండక్కి, దసరాకో తీసుకొచ్చి బట్టలు పెడుతూ ఉంటారు. కానీ అలాగే మా గ్రామ దేవతను కూడా మరి సంవత్సరాదికి కానీ, సంవత్సరాది వెళ్ళినటువంటి నెలలో కానీ రైతుల యొక్క పాడి పంటలు సుభిక్షంగా ఉన్నటువంటి తరుణంలో, పంటలు చేతికొచ్చేటటువంటి తరుణంలో అమ్మవారిని నడివీధికి తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం మా గ్రామ ప్రజలకు ఉంది. మా రైతులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య అమ్మవారిని తీసుకొచ్చే విధానం చాలా గొప్పది. అలాగే ఒక మతంతో సంబంధం లేదు మా గ్రామంలోని. పంబలవాడు డప్పు కొట్టేటటువంటి విధానం నుంచి మొదలై చాకలి కావిడి వేసేటటువంటి విధానంలో మంగలి తన యొక్క శక్తియుక్తులను ప్రదర్శిస్తూ వాయిద్యాలను చేసుకుంటూ అమ్మవారిని ఏ విధంగా తీసుకురావాలో మంగలి ప్రవేశపెడతాడు. అలాగే మరి అమ్మవారు నడివీధికి రావాలంటే గణాచారులు ఉండాలి. ఈ గణాచారుల్లో తాళంవారు, అలాగే అంగరివారు, మరి వీరమల్లు వారు, ఇలాగా కొంతమంది ఇంటి పేర్లు కలిగినటువంటి గణాచారులు మా గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరూ సహకారాలతో అంకాలమ్మ యొక్క తొలి గరగను ఎత్తుకోవాలంటే అంకాలు అని పేరు, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు అంకాలు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఈ తొలి గరగను ఎత్తుకోవడం జరిగేది. తరువాత వంశపారంపర్యంగా సత్యనారాయణ, సత్యబాబు అనేటటువంటి వ్యక్తి ఈ గరగను, తొలి గరగను ఎత్తుకుని సంబరంగా ముందుకు సాగుతారు. అయితే ఈ యొక్క అంకాలమ్మ యొక్క గుడిలో ఉన్నటువంటి దేవతను మరి గతంలో ఈ అంకాలమ్మ ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ ఉండేది. అలాగే గ్రామ ప్రజలు 6 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుత తరుణంలో తాళం దత్తుడు గారు అనేటటువంటి వ్యక్తి ఈ గ్రామం మీద ఉన్నటువంటి అభిమానంతో,
ఈ గ్రామంలో ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికై ఆయన ఈ గ్రామానికి ఏదో చెయ్యాలి అనే ఆశయంతో ఈ యొక్క గుడి నిర్మాణం చేయించారు. ఈ గుడిలో ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నటువంటి మహా శక్తి స్వరూపిణి మా తల్లి అంకాలమ్మ తల్లి. అలాగే ఈ నడివీధికి తీసుకురావటం, మళ్ళీ సంబరం చేయటం, గ్రామంలో అమ్మవారు తిరగటం, మరి పాన్పులు వేయటం, ఇవన్నీ కూడా ఆచరణగా జరుగుతూ ఉన్నాయి, ఆచరిస్తూ ఉన్నారు. మరి ఆడపడుచులు వస్తూ ఉంటారు, అన్నదమ్ములు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు. ఇలాగ పాన్పులు జరిగినటువంటి తరుణంలో మళ్ళీ అమ్మవారిని 4 వారాలు ఆదివారం కూడా సేవ చేస్తూ ఉంటారు. ఈ 4 వారాలు అయ్యుట పిదప మళ్ళీ అమ్మవారిని ఈ సంబరం జరిపించి తర్వాత రోజు పాన్పులు వేస్తూ నైవేద్యాలు పెట్టుకుంటూ మళ్ళీ అమ్మవారిని అత్తవారింటికి పంపే విధానంలో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆడబిడ్డకి పుట్టింటి వారు ఉంటారు, అత్తింటి వారు ఉంటారు. అలాగే మా ఊరి గ్రామదేవత కూడా అత్తింటి వారైతే ఈ గుడి, పుట్టింటి వారైతే రావురి వారు పుట్టింటి వారుగా కొనసాగుతూ ఉన్నారు వంశపారంపర్యంగా. ఇది చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నా మనసుకే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అమ్మా అని పిలిస్తే నేనున్నానురా అని ప్రతి భక్తుడికి ఆశీస్సులు అందించేటటువంటి మహాశక్తి స్వరూపిణి మా అంకాలమ్మ తల్లి. చరిత్ర చాలా ఉంది, కానీ టైం తక్కువగా ఇస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలనే మీ ముందు ఉంచుతున్నాం. అమ్మవారికి చల్లముంత అనేది చాలా పవిత్రమైంది. ఇది ఎందుకు ఇలా అంటున్నానంటే, ప్రతి ఆడబిడ్డ సంబరం జరుగుతుందంటే ఊళ్ళోకి వచ్చి, పుట్టింటికి వచ్చి, అలాగే ఆ ఇంటి యజమానురాలు ఈ చల్లముంత వీధంతా వస్తూ ఉంటే, అమ్మవారు నెత్తిన పెట్టుకుని వస్తూ ఉంటే, ఆ చల్లముంతలో వేసేటటువంటి పదార్థాలు పెరుగు, 1 రూపాయి నాణెం. ఈ నాణానికి ఒక చరిత్ర ఉంది, ఈ పెరుగుకు ఒక చరిత్ర ఉంది. అందు గురించి ఆడపడుచు యొక్క పసుపు కుంకాలు నిలవాలి, మళ్ళీ నేను వచ్చే వరకు కూడా నీ కుటుంబం చల్లగా ఉండాలని చూసేటటువంటి ఈ చల్లముంత పవిత్రత. అలాగే మరి అమ్మవారు పాన్పు వేసే విధానం, పాన్పు ఎట్లా వేస్తారు, ఈ పాన్పు వేసిన వారికి ఏ విధమైనటువంటి ఆశీస్సులు లభిస్తాయి, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా ఉంటే పాన్పు వేసినట్లయితే పెళ్ళి సకాలంలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఇల్లు కట్టుకోలేనటువంటి వారు ఎవరైనా బాధపడుతూ ఉంటే, అమ్మా నీవు పూరుగుడిసెలో ఉన్నావు, మాకు గృహాన్ని ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకుంటే ఆ గృహం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈమెకు పాన్పు వేసే విధానంలో మంచానికి నవ్వారు అల్లి, ఆ నవ్వారు మీద, ఆ మంచం మీద ఒక తెల్లని దుప్పటి పరిచి, ఆ దుప్పటి పైన నవధాన్యాలను వేసి, అలాగే పూలతో అలంకరణ చేసి, అమ్మవారు ఊరేగింపుగా వచ్చే టైంలో ఆ యొక్క గుమ్మం ఎదురుగా అలంకరణ చేయబడి ఉంటుంది. అప్పుడు ఈ ఘనాచారి ఎవరైతే ఉన్నారో అంకాల గారు సత్యబాబు అనేటటువంటి వ్యక్తి ఈ గరగను తీసుకుని వస్తూ ఉంటే, ఆ కాళ్లకు కట్టుకున్నటువంటి గజ్జల శబ్దానికి ఇంటిలో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ బయటికి పోయి ఎంతో పవిత్రమైనటువంటి ఆ యొక్క పాదాల శబ్దానికి ఆ ఒళ్ళు గగురు పుట్టే విధంగా ఆ యొక్క మంచం మీద, పాన్పుకి వేసినటువంటి మంచం మీద ఈ గరగన పెట్టే టయానికి ఏదో రకమైనటువంటి శక్తి ఆ గుమ్మలో ఏర్పడుతుంది. అంతేకాదు ఆ ఇంట్లో ఎవరొకరికి మనకి తెలియనటువంటి వారికి ఈ అమ్మవారు ప్రత్యక్షం అవటం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదండి, అమ్మవారికి పాన్పు వేసే విధానంలో చలివిడి వడపప్పు
ప్రత్యేకంగా ప్రసాదం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అలాగే మల్లెపువ్వులు, చీర, జాకెటు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పాన్పు వేసినటువంటి యజమాని అమ్మవారికి సమర్పిస్తాడు. వాళ్ళ యొక్క శక్తి కొలది అమ్మవారికి కోడిని నైవేద్యంగా ఇవ్వటం, లేదనుకుంటే వేటపోతుని వేయటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. మరి ఇది పాన్పు వేసే విధానంలో జరిగేటటువంటి విధానం. అలాగే బుక్క కూడా జిమ్ముకుంటూ ఉంటారు. ఆ బుక్క జిమ్ముకునేటప్పుడు ఆసాదులు మంచి నృత్యం చేస్తూ అమ్మవారిని హెచ్చరిస్తూ పంబల వాడి యొక్క మనసులో ఉన్నటువంటి అమ్మవారికి విసిరేటటువంటి చెలోక్తులను విసురుతూ అమ్మవారిని రెచ్చగొడుతూ అమ్మవారిని ఆనందపరుస్తూ ముందుకు సాగిస్తాడు పంబలాయన. ఇలాగా మరి పాన్పు విధానము, బుక్కా విధానము, మరి పంబలవాడు నడిపించేటటువంటి విధానం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటే కాదు, అత్తింటి వారు ఏ విధమైనటువంటి ప్రసాదాలు పుట్టింటికి తీసుకొచ్చాం కదా అని వదిలివేయరు. కావిళ్లతో అమ్మవారికి కుంభం పోసేటటువంటి విధానంలో 5 నుంచి 8 కావిళ్ళు వరకు కూడా ప్రసాదం తయారు చేయించుకుని చల్లమంత ఎత్తిన పెట్టుకొని వాయిద్యాలతో ముందుకు సాగుతూ అమ్మవారు యొక్క గగురుపాటుకి ఉత్సాహవంతురాలై తమ కోర్కెలకు కొబ్బరికాయ లేదంటే కోడును నమురుతూ ముందుకు సాగే విధానం చాలా అమోఘంగా ఉంటుంది. అంకాలమ్మ అని పేరుతో మనం అనుకుంటూ ఉంటాం, కానీ మా గ్రామంలో ప్రజలందరూ కూడా అలా ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకే ఇంత ఆనందం జరుగుతుందా అని భావించేటటువంటి వ్యక్తులు మా గ్రామ ప్రజలు. అందుకే చరిత్ర ఎంతో పవిత్రమైనది. కులంతో పని లేదు. మా వారు అన్ని కులాల వాళ్ళు కూడా చీరలు పరుస్తారు, డప్పులు వాయిస్తారు, డ్యాన్సులు వేస్తారు. ఇన్ని రకాల ఆనందోత్సాహాల మధ్య సంబరం జరుగుతూ ఉంటుంది. మరి కమిటీ సభ్యులైతే ఎంతోమందిని చూశాను నేను. ప్రస్తుత తరుణంలో ఇప్పుడు నడిచేటటువంటి కమిటీ చాలా పవిత్రమైనది. ఏ విధమైనటువంటి ఆశకు లోనవ్వకుండా అమ్మవారు నడివీధికి వచ్చిన రోజు మొదలు సంబరం జరిగి అమ్మవారికి ప్రసాదం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగే వరకు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడుతూ అమ్మవారి యొక్క పవిత్రతను కాపాడుతూ మా అక్కకి చేస్తున్నాను సేవ, మా అమ్మకు చేస్తున్నాను సేవ, నా కూతురికి చేస్తున్నాను సేవగా భావిస్తూ ఈ గ్రామంలో జరుగుతూ ఉంది. ఇటువంటి అమ్మవారు నా యొక్క జన్మలో నేను చూడలేనేమో. ఈ యొక్క అమ్మవారు ఇంకొక విచిత్రం చెప్తున్నా మీకు. పూరి గుడిసె ఎందుకు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఈ మహత్యం ఏమిటి? మా ఊరు గ్రామ దేవతను మరి ఒక వేద పండితుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని పలానా రోజుని నడివీధికి తీసుకొస్తున్నాం. ఆ యొక్క పూరి గుడిసె వేసే విధానంలో మైలావారు రాజుల వీధిన ఉన్నటువంటి చింత చెట్టు యొక్క రొబ్బలను నరికి, అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి కొబ్బరి తాటాకులను నరికించి ఆ మైలావారు పూరి గుడిసెను అమర్చడం జరుగుతుంది. అంటే మైలావారు చేతుల మీదుగా పూరి గుడిసె వేశారు. పంబలోడేమో డప్పు వాయిస్తున్నాడు, చాకలేమో కావిడి వేస్తున్నాడు. అలాగే మన తాళం వారు, వీరమల్లు వారు, అంగరవారు, ఇలాగా మరి కొంతమంది గణాచారులు వాళ్ళ యొక్క పనులను వాళ్ళు పూర్తి చేస్తున్నారు. మరి అంకాల గారు సత్యబాబు అయితే గరగను ధరిస్తున్నాడు. మరి చేనేత కార్మికులు, కన్ని భక్తులు, దేవాంగులు, పద్మశాలీలు, కైకాల భక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా దీంట్లో ఖర్చులకు సాయం చేస్తూ ఉన్నారు. అలాగే కాపులు, ఇక చెప్పనక్కర్లా మా ఊరి రాజులు. ఉదాహరణకు చెప్పాలంటే ఈ అమ్మవారు ఉన్నటువంటి నివేశ స్థలం రాజుల కోట.
కోటలో వెలసినటువంటి మహాశక్తి స్వరూపిణి మా గ్రామదేవత అంకాలమ్మ. మరి మీరు ఒక్కసారి మా ఊరి గ్రామదేవతను దర్శించండి. ఆ మహాతల్లి యొక్క శక్తిని మీరు పొందండి. అంతేకాదు, మీ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలంటే మా గ్రామదేవతను దర్శించండి. ఇక ఈ గ్రామదేవతకి పుట్టింటి వారు ఏమి సమర్పిస్తారు? ఎక్కడ వాళ్ళది? ఎవరు? రావూరి ఎరకయ్య గారు, అంటే రావూరు వారి ఆడపడుచు కాబట్టి రావూరి ఎరకయ్య గారు గ్రామదేవతను పుట్టింటికి తీసుకొచ్చేటప్పుడు పాన్పు వేస్తారు. ఆ పాన్పు వేసేటప్పుడు ఆమెకు కావలసినటువంటి పౌడరు, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పానకం, అలాగే ఆ మహాతల్లి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి వారి యొక్క శక్తి కొలది అమ్మవారికి వేటపోతుని వేయటం, మరి వచ్చినటువంటి బంధువులకు, ఆప్తులకు అందరికీ కూడా భోజనాలు పెట్టడం వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతూ ఉంటుంది. ఇంత సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి విధానంలో చింతపర్రు ఒక పవిత్రమైన స్థలమని నేను చెప్తూ ఉంటాను. కావున ఈ యొక్క జన్మస్థలం మర్చిపోకూడదు. ఆ జన్మస్థలంలో వెలసినటువంటి నా బంగారు తల్లి, నా గ్రామదేవత, నా అంకాలమ్మ వ్యవసాయదారులకు తోడుగా ఉంటుంది, పాడి చేసుకునేటటువంటి వారికి తోడుగా ఉంటుంది, చదువుకునే పిల్లలకు తోడుగా ఉంటుంది, గర్భిణీ స్త్రీలకు తోడుగా ఉంటుంది, వ్యాపారం చేసుకునేటటువంటి వారికి తోడుగా ఉంటుంది, భయంతో భయభ్రాంతులు అయ్యేటటువంటి వారికి నేనున్నాను అని చెప్పేటటువంటి మహాశక్తి స్వరూపిణి మా అంకాలమ్మ తల్లి. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి ఉన్నటువంటి విగ్రహాలు ఇవి, వెలసినటువంటి విగ్రహం ఇది. ఈ యొక్క గుడిలో వెలిసింది అని అనుకుంటారు. గుడిలో వెలిసినటువంటి విగ్రహం కాదు, గుడి తర్వాత కట్టారు. నాకు తెలుసుండి ముందుగా ఈ యొక్క మహాతల్లి ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉండేదని నేను విన్నవించుకున్నాను. ఈ యొక్క విగ్రహాన్ని, వెలసినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం జరిగింది. కానీ మళ్ళీ 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే చిన్న చిన్న బొమ్మలుగా వెలిసి ఉన్నాయి, ఎవరో చేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టినట్లు. పంతులు గారు, నేను అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ 4 రోజులు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మళ్ళీ విగ్రహాలు ఉన్నాయి. ఏమిటి ఇలా విగ్రహాలు వెలుస్తున్నాయి? ఏదో ఉంది, ఈ శక్తిని పట్టుకోవాలి, ఇది 10 మందికి ఉపయోగపడాలి. అప్పుడు ఆ మహాతల్లి నిదర్శనంలో ఒక మాట ఉంది, ఇది నేను వెలిసినటువంటి గ్రామం, నేనున్నాను అనేటటువంటి దానికి నిదర్శనంగా నా రూపాన్ని మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. నాకు నోరు లేదు అనేటటువంటిది అందరూ అంటూ ఉన్నారు. నాకు నోరు ఎందుకు లేదు? ఎవరు కట్టారు? ఏ విధమైనటువంటి చరిత్ర ఉంది అనేది అందరికీ తెలియాలి. నేను మాట్లాడితే ఏమవుతుంది? పిల్లలు భయపడతారేమో, నా కేకలకు ఏదైనా జరుగుతుందేమో అని ఆ మహాతల్లి ఒక కలలో ప్రత్యక్షంగా విన్నవించుకున్నటువంటి సన్నివేశం, సందర్భం కూడా ఉంది. అందుగురించే నేను ఒక భక్తుడిగా నా జీవితాన్ని ఆ మహాతల్లికి అర్పించటం కోసం ప్రతి ఆడబిడ్డకి కూడా నా సొంత చెల్లులాగా, నా సొంత కూతురులాగా ఇప్పుడు కూడా వాళ్ళకి పాదాలకు నమస్కారం చేసుకునే సంస్కారం ఆ మహాతల్లి నాకు ప్రత్యక్షంగా ఇవ్వటం జరిగింది. అందుకే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రామంలో ప్రతి ఆడబిడ్డ గొప్ప గౌరవాన్ని పొందుతుంది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని అందరూ కూడా గొప్పవాళ్ళుగా ఎదగాలి అనే ఆశయంతో నా ఇలవేల్పు, మా ఊరి ఇలవేల్పు మా గ్రామదేవత అంకాలమ్మ. ప్రత్యక్షంగా ఇది 10 మందికి తెలియపరచాలి. మా ఊరిలో జరిగేటటువంటి విధానం ప్రతి గ్రామంలోని జరిపించుకోవాలి.
సాంప్రదాయం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేది తెలియపరచడం కోసం నేను మీ ముందుకి వచ్చాను. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. అమ్మవారిని, మా చింతపరులో ఉన్నటువంటి గ్రామ దేవతను ఒక్కసారి దర్శించండి. ఈ యొక్క చరిత్ర మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒక్కొక్క వీడియోలో ఇంకా ఉన్నటువంటి చరిత్రను మీకు వివరిస్తాను. మా గ్రామంలో సంబరం జరిపించుకున్న తర్వాత ఈ అంకాలమ్మ తల్లి అక్కడితో ఆగిపోదు. భక్తులందరికీ కూడా నాకు సంబరం చేశారు, ఎంతో ఆనందోత్సాహాల మధ్య వీళ్ళందరికీ కూడా ఏదోటి ప్రసాదం అనేటటువంటిది అందించాలి అనే ఆశయంతో మరి కమిటీ వారు కష్టపడుతూ ఇంత సంబరం చేసి ఒళ్ళు నలిగిపోయి హోనమైపోయిన తర్వాత కూడా వారికి ఏదో మన గ్రామ ప్రజల చుట్టాలు వచ్చారు, అక్క చెల్లెళ్ళు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు. అమ్మవారి మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమను వదులుకోలేక మళ్ళీ వాళ్ళందరినీ అమ్మవారి దగ్గరికి పిలవాలని అమ్మవారి యొక్క సన్నిధిలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించటం జరుగుతుంది. ఈ అన్న సంతర్పణలో మళ్ళీ ఇక్కడ పోటాపోటీలు జరుగుతూ ఉంటాయి. ఎలాగా బూరెలు వేసేవారు ఒకళ్ళు, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయించేవారు ఒకళ్ళు, పెరుగు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, గ్లాసులు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, అన్నం ప్రత్యేకంగా బియ్యాన్ని ఇచ్చేవారు ఒకళ్ళు, పులిహార చేయించేవారు ఒకళ్ళు, కూరలు చేయించేవారు ఒకళ్ళు, సాంబారు చేయించేవాళ్ళు ఒకళ్ళు, మరి దాని మీదకి ఏదైనా స్వీట్ కావాలంటే స్వీట్ వేయించేవారు ఒకళ్ళు, మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చేవారు ఒకళ్ళు, గ్యాస్ బండ్లు ఇచ్చేవారు ఒకళ్ళు, అలాగే వంట మేస్త్రిని నేను పెట్టుకుంటాను అని వంట మేస్త్రిని తీసుకొచ్చి చేయించేవారు ఒకళ్ళు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మీద అభిమానంతో వారు ప్రతి చేయి కలిపి అమ్మవారికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అంతేకాదు మరి అమ్మవారు నడివీధి నుంచి తన అత్తవారింటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు పుట్టింటికాడ ఎంత ఆనందం పొందిందో తెలియదు, కానీ అత్తవారింటికాడ ఉయ్యాలలో ఊగాలని మా గ్రామదేవతను ఉయ్యాలలో కూడా ఉయ్యాలు వేసి ఊపించటం కూడా జరుగుతుంది. ఇదంతా ఏమిటంటారు? దేనికోసం జరుగుతుంది అంటే ఒక స్త్రీని అభిమానించి ప్రేమించి పూజిస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుంది సుమా. ఆ యొక్క ఆదర్శమైనటువంటి జీవనాన్ని మా ఊరి గ్రామదేవత అంకాలమ్మ మాకు కల్పించింది సుమా. ఇటువంటి దేవత ఇంత ఆప్యాయతగా అమ్మా అని పిలిస్తే నేనున్నానురా, కంగారు పడకు అని అభయం ఇచ్చేటటువంటి చల్లని తల్లి మా అంకాలమ్మ. మాది చింతపర్రు, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలోనిది. మరి అలాగే గూడవల్లి వారు ఆ పిల్లలు, తల్లులు, మనవలు అందరూ కలిపి ఇక్కడ ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది. అది ఏమిటంటే సంతర్పణ జరుగుతూ ఉంటుంది. సంతర్పణ జరుగుతూ ఉంటే అందరూ కూడా చేతులు తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మా ఊర్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు, మనవలు, మనవరాళ్ళు గాజులు, పసుపు, కుంకుమ, ఒక పువ్వు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నుదుటన బొట్టు పెట్టి నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి అని దీవించే విధానం కూడా ఉంది. మరి ఇంత పవిత్రమైనటువంటి భరత భూమిలో మా చింతపర్రు గ్రామం ఎంత ఆనందాన్ని పొందుతుంది, ఎంత అభిమానాన్ని పొందుతుంది, ఎంత ప్రేమను చేజిక్కుంచుకుందో చూస్తూ ఉన్నారు కదా. ఒక్కసారి దయచేయండి, మా చింతపర్రు అంకాలమ్మను దర్శించండి. మీ జన్మ ధన్యం అవుతుంది సుమా. ఇదే నేను మీకు ఇచ్చేటటువంటి ఆ తల్లి యొక్క నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ దేవత అంకాలమ్మ అమ్మవారి గురించి ఎంత విన్నా తక్కువనే చెప్పుకోవాలి. ఇంకా ఈ అమ్మవారి యొక్క జాతర విశేషాలు కూడా మా గురువుగారు అయినటువంటి మురళి గారి మాటల్లో విన్నాం కదండి. ఆయన కూడా చాలా చక్కగా అయితే వివరించారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మవారి చరిత్ర గురించి ఇంకా ఈ జాతర గురించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ అయితే ఉంటుంది. అందు గురించి అని చెప్పి షార్ట్ కట్లో అయితే చెప్పడం జరిగింది. అందు గురించి నేను పెట్టిన జాతర విశేషాలు కూడా మీకు పూర్తిగా కాకుండా కొంచెం అయితే చూపించడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం ఈ అమ్మవారి జాతర ఎలా చేస్తారు, ఇంకా ఏంటి అనేది అయితే తెలుసుకున్నాం కదా. అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఇంకొకటి అయితే ఇస్తానండి. అందులో ఏంటంటే ఈ జాతర గురించి ఇందులో మనం షార్ట్ కట్లో చూసాం కదా, అందులో అయితే ఫుల్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.